షలోమ్, ప్రైజ్ ది లార్డ్. మరలా మీ ముందుకు రావడానికి దేవుడు కృపను చూపిన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని చూసినందుకు, షేర్ చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు ఈ రీతిగా రావడానికి ఆశపడ్డాను. దేవుడు రాత్రి నాతో మాట్లాడడం జరిగింది. నేను ప్రార్థనలో గడుపుచుండగా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచారు. ఈ నెక్స్ట్ 7 yearsలో ఏ రీతిగా ఉండబోతుంది అనే అంశంపై దేవుడు నాతో మాట్లాడున్నారు. ముందుగా మీకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. మన ప్రార్థనలో సఫలమైందని నేను నమ్ముచున్నాను. అవర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్. ఈ ఆదివారము మా సంఘంలో నేను వాక్యం బోధించుండగా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. లాక్డౌన్ గురించి నేను ముందుగానే ప్రవచించాను. ఈ ఆదివారము చెప్పాను. ఇక మీదట రేపటి నుండి న్యూస్లో లాక్డౌన్ గురించి మాట్లాడబోతున్నారు. ఇక న్యూస్లో ఇక మీదట ఈ వైరస్ అనే న్యూసే ఎక్కువ శాతం వినిపిస్తుంది. స్పష్టంగా చెప్పాను. కానీ ఇంకో విషయం కూడా నేను చెప్పాను మా సంఘస్థులకు. లాక్డౌన్ అనేది ఉండదు. దాన్ని యేసు నామంలో మనమందరము అణచివేసేసాము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. లాక్డౌన్ అనేది ఉండదు. మరలా చెప్తున్నాను, దాన్ని యేసు నామంలో మనము అణచివేసాము. విజయము మనదే. ఈ వైరస్ కూడా ఫిబ్రవరి నుండి మార్చ్ లోపు యేసు నామములో తగ్గిపోతుంది. ఆ న్యూస్ ఇక మీదట మనకు వినిపించదు. యేసు నామంలో వినిపించదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది రాత్రి. టెక్నాలజీ ఈ 7 సంవత్సరాల లోపు టెక్నాలజీ భయంకరంగా పెరగబోతుంది. టెక్ సపోర్ట్ కానీ టెక్ నాలెడ్జ్ కానీ భయంకరంగా ఉండబోతుంది. కొత్త టెక్నాలజీ ఈ లోకంపై రాబోతుంది. ఈ టెక్నాలజీస్ వలన చాలామంది విశ్వాసులు తన విశ్వాసాన్ని కోల్పోతున్నారు. యేసుపై ఫోకస్ కాదు, యేసుపై దృష్టి ఉంచలేరు. ఈ టెక్నాలజీ వలన సాతాను ప్లాన్స్ ఇవే. టెక్నాలజీని పెంచడము సాతాను ప్లాన్స్. దేవుడు నాకు రాత్రి ముంబై గురించి ఇచ్చారు. ముంబైలో పెద్ద బిల్డింగ్స్ పడిపోబోతుంది. ఇది నేను చూశాను. నా దర్శనంలో ముంబైలో బిల్డింగ్స్ పడడం నేను చూశాను. ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్ గురించి మాట్లాడారు. ఎర్త్క్వేక్ మీరు చూసే ఉన్నారు. అలాంటిది ఇంకా ఎన్నో జరగబోతాయి. కానీ మనకు గుడ్ న్యూస్. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో వాళ్ళకు ఏ హాని కలగదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. ఏ హాని కలగదు. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని స్పష్టంగా చెప్పారు. నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హార్మ్ యూ. ఇది కేవలము సీరియస్గా ఉన్న వారికి మాత్రమే. ఇది ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబము కాపాడబడుతుంది. దే హావ్ బీన్ సేఫ్. టెక్నాలజీ గురించి మాట్లాడారు. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడారు. ఈ 7 yearsలో ఈ అబద్ధ ప్రవక్తలు రచ్చ చేయబోతున్నారు. భయంకరంగా చాలామంది విశ్వాసులు మోసపోబోతారు. జాగ్రత్త. ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో కమెంట్స్ కూడా చూశాను. ఇదంతా అబద్ధము, మీరు న్యూస్ ఛానల్ చూసి చెప్తున్నారు అంటున్నారు. నేను ఆ వీడియో December 21 రోజున మాట్లాడడం జరిగింది. ఇదేదో నిన్న మొన్న మాట్లాడింది కాదు. December 21 రోజున నేను మాట్లాడడం జరిగింది. December 21 రోజున నేను ఈ వైరస్ గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ నేను అబద్ధమైతే నా సంఘస్థులు ఉన్నారు కదా, మా సంఘస్థులు కూడా ఈ వీడియోని చూస్తున్నారు కదా, మా సంఘస్థులకు తెలుసు నేను మాట్లాడింది నేను ఎప్పుడు వీడియో చేశానని, ఎప్పుడు చెప్పి ఉన్నానని మా సంఘస్థులకు తెలుసు. ఈ వీడియోలో వాళ్ళు కమెంట్ చేస్తారని నేను నమ్ముచున్నాను. నన్ను ఎరిగిన వారికి నేను ఏందో
అనేది చాలా స్పష్టంగా తెలుసండి. ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అంటున్నారు, ఇతడు ఇష్టంగా చెప్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, మనుషులని భ్రమపరుస్తున్నాడని చెప్తున్నాడని. నేను ఏది ఇష్టంగా చెప్తలేను. బైబిల్లో దేవుడు బైబిల్ ప్రకారంగా మాట్లాడతారు, కానీ బైబిల్ అవుట్ ఆఫ్ బైబిల్ ఏది మాట్లాడాడు అని ఎవరు కమెంట్ చేశారో నేను చెప్తున్నాను. బైబిల్లో యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనములో స్పష్టంగా చెప్తున్నారు. ఇంగ్లీష్లో చదువుతాను. బిహోల్డ్ ద ఫార్మర్ థింగ్స్ హ్యావ్ కమ్ టు పాస్. నేను మునుపటి విషయం చెప్పింది అది జరిగిపోయింది. ఓకే, అండ్ న్యూ థింగ్స్ ఐ నౌ డిక్లేర్ అంటున్నాడు. తన ప్రవక్తతో చెప్తున్నారు, కొత్త విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నాను, కొత్త విషయాలు. బిఫోర్ దే స్ప్రింగ్ ఫోర్త్ ఐ టెల్ యూ ఆఫ్ దెమ్. అది ముందు జరగక ముందే నేను మీకు చెప్తున్నాను ఈ విషయాలు అని ఐజేయ ప్రవక్తతో చెప్పిన దేవుడు ఈరోజు నాతో కూడా చెప్పి ఉన్నాడు. గనుక ఏది బైబిల్లో నుండి చెప్తలేడు, బైబిల్లో నుండి కాదు, ఇది తన సొంతంగా చెప్తున్నాడు. ఏంటండి, వైరస్ గురించి గెస్ చేయవచ్చా? సరే, లాక్డౌన్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. న్యూస్లో కూడా లేదండి, న్యూస్లో కూడా లేదు. లాక్డౌన్ ఉండదు, లాక్డౌన్ పెడతారా, మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా అని ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నారు తప్ప నేను ముందే చెప్తున్నాను, లాక్డౌన్ అనేది ఉండదు. ఇవి ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతానండి నేను? ఒకవేళ గెస్సింగ్ అయినా, ఒకవేళ డౌట్ఫుల్ అయినా ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాను? కాబట్టి ఈ విషయాల్ని నమ్ముతున్న వారు, ఈ వీడియో కేవలము నేను చెప్తున్న విషయాల్ని నమ్మేవారికి మాత్రమే, సీరియస్గా ఉండేవారికి మాత్రమే. ఓకే, ఈ 7 ఇయర్స్లో ఎన్ని బ్యాడ్ న్యూస్ జరగబోతుందో అన్ని గుడ్ న్యూస్ కూడా దేవుడు చేయబోతున్నాడు. పిల్లలు లేని వారు, సంతానము లేని వారు సంతానాన్ని పొందుకోబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఇక మీదట ఇది జరగదు నా జీవితంలో అనుకుంటున్నారా, మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నుండే అది మొదలైపోతుంది. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. బిజినెస్ ద్వారా దేవుడు చాలామందిని బిజినెస్ రూపంలో లేపబోతున్నాడు. ఆర్థిక విషయమై దేవుడు సహాయము చేయబోతున్నాడు. పిల్లలు లేని వారికి అద్భుత రీతిగా పిల్లలు పుట్టినట్టు దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఉద్యోగాలు లేని వారికి దేవుడు ఉద్యోగాలు దయచేయబోతున్నాడు. ఇది అందరికీ కాదు, మరలా చెప్తున్నాను నేను, నేను చెప్తున్న మాటలు అందరికీ కాదు. ఎవరైతే దేవునిలో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. ఇంకా చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడున్నారు. టెక్నాలజీ గురించి మాట్లాడారు. టెక్నాలజీ విల్ ఇంక్రీస్. టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ రాబోతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఈ 7 సంవత్సరాలలోపు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈ టెక్నాలజీస్ మిమ్మల్ని మోసం చేయబోతుంది. జాగ్రత్త. ఈ టెక్నాలజీల వల్ల మీరు మోసపోతారు. జాగ్రత్త. చాలామంది యేసు ప్రభుని వెంబడించక ఈ టెక్నాలజీని వెంబడించబోతున్నారు. జాగ్రత్త. ఇది సాతాను ప్లాన్, ఇది సాతాను ప్రణాళికలు. మీకు ముందుగానే దేవుడు మనకు ముందుగానే బయలుపరుచున్నారు కనుక జాగ్రత్త. దేవునిలో ఉండండి, సమయాన్ని గడపండి, ప్రార్థన చేసుకోండి. బయటికి వెళ్ళినా ప్రార్థన చేసుకోండి, ఎటు వెళ్ళినా ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే మన జీవితాన్ని కాపాడుతుంది. ప్రార్థనే మనల్ని ఈ తెగుల్లో నుండి మనల్ని తప్పిస్తుంది. వాక్యం చెప్పలేదండి మనకు ముందుగానే యేసు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు కదా. ప్రార్థన ద్వారా మనము తెగులన్నిటిలో నుండి తప్పించబడతాం. భయంకరమైన తెగులు రాబోతుంది, కానీ ఇవంతా మనకు కాదండి, దేవునిలో ఉన్న వారికి కాదు. అదొక గుడ్ న్యూస్. ఓకే, ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద టీచింగ్స్. Preserve yourselves in the teachings. For doing so, this will save you and also save the people who will hear from you. Marala cheptunnanu. Preserve yourselves in the teachings. For doing so, this will save you and also save the people who will hear from you. కొన్ని దురాత్మలు నేను చూస్తున్నానండి. దుష్ట శక్తులు చాలా కోపంతో ఉంది.
విశ్వాసులని నాశనం చేద్దామా అనే కోపము రగులుతుంది వాళ్ళలో. కొన్ని ఆత్మలు, కొన్ని దురాత్మలు, కొన్ని చీకటి శక్తులు, అంధకార శక్తులు విశ్వాసులని నాశనం చేయడానికి ప్లాన్స్ వేస్తుంది. స్పిరిచువాలిటీని బ్రేక్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నాయి. చాలామంది క్రైస్తవులు, నేను చెప్తున్నాను, చాలామంది క్రైస్తవులు మరలా మతాన్ని మార్చుకోబోతున్నారు. చాలామంది క్రైస్తవులు ఈ 7 సంవత్సరాల లోపు చాలామంది క్రైస్తవులు మరలా మతాన్ని మార్చుకొని పాత మతంలో, గతంలో ఉన్న మతాన్ని వెంబడించబోతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇది సాతాను ప్రణాళిక, ఇది సాతాను ప్లాను. మీరు గనుక దేవుని వెంబడించకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవునిలో గడపకుండా ఉంటే సాతాని ప్రణాళికను మీ జీవితాల్లో నెరవేర్చబడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. భయపడకండి. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? గత వీడియోలో కూడా నేను చెప్పాను. ఇవంతా కేవలము దేవుని వెంబడించని వాళ్ళకి మాత్రమే. ఎందరైతే దేవునిలో ఉన్నారో, వాళ్ళ ప్రార్థన జీవితంలో కొనసాగుతున్నారో వాళ్ళకి ఏ మాత్రం హాని కలగదు. మీరు, మీ కుటుంబము ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. న్యూస్ చూడకండి. న్యూస్ మాత్రం చూసారా, మీలో భయాందోళన ఉంటుంది. మీరు భయానికి గురి అవుతారు. ఈ భయం వల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇక రాబోయే న్యూస్లు చాలా భయంకరంగా ఉండబోతుంది. న్యూస్ అని కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఇది సాతాను ప్రణాళిక మాత్రమే. మరలా చెప్తున్నాను, ఇది సాతాను ప్రణాళికలు, పన్నాగం మాత్రమే. దీన్ని అణచివేస్తున్నాడు మన ప్రభు. విశ్వాసులకు గుడ్ న్యూస్ అండి. దేవుడు చాలామందిని ఆశీర్వదించబోతున్నారు. వాళ్ళని గొప్పగా లేవనెత్తబోతున్నారండి. చాలామంది విశ్వాసులు, పిల్లలు లేనివారు దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాక్యం చెప్తుంది కదా, ఆశ కలిగి ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా. ఎంతోమంది ఆ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది నాకు కాల్ చేసి చెప్తున్నారు, నాకు పిల్లలు లేరు బ్రదర్, నాకు అది బ్రదర్, నాకు జాబ్ లేదు బ్రదర్, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రాత్రి నాతో దేవుడు మాట్లాడిన విషయం అదే. జాబ్ లేని వారికి జాబ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. పిల్లలు లేని వారు, సంతానము కలగని వారికి సంతానము కలగబోతుంది. ఆశ్చర్య కార్యాలతో దేవుడు కొంతమందిని నింపబోతున్నారు. మిరకల్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ మిరకల్స్. అద్భుతాల చేత మీరు చూస్తారు. ఒకవేళ నేను తప్పైతే పర్వాలేదు, నన్ను తప్ప అనుకున్నా, నన్ను తిట్టుకున్నా, ఈ మాట నేను అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడిని అని అనుకున్నా కూడా నాకు ఏ మాత్రం పర్వాలేదండి. నా దేవుడిచ్చిన మాట, నా దేవుని మాటను నేను విని మీ ముందుకు వచ్చాను అంతే తప్ప మీ దగ్గర నుండి ఏదో ఘనత పొందుకోవాలని, ఏదో ఫేమ్ అవ్వాలని కాదు. మరలా చెప్తున్నాను, ఏదో ఫేమ్ అవ్వాలని కాదు. నా పాత వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. పరిశుద్ధాత్మ శక్తి, రివైవల్ ఈజ్ గోయింగ్ టు బీ. ఉజ్జీవం ఉండబోతుంది. ఉజ్జీవం తీసుకురాబోతున్నాడు ప్రభు. అద్భుతమైన ఆత్మక్రియలు జరగబోతాయండి ఈ 7 సంవత్సరాలలోపు. అద్భుత రీతిగా ఆత్మక్రియలు జరగబోతాయి. స్పిరిచువల్ మిరకల్స్. కట్టబడి ఉండండి, దేవుని వాక్యానికి కట్టబడి ఉండండి, సంఘానికి రెగ్యులర్గా వెళ్ళండి. దేవుడు గొప్ప కార్యాల చేత మనందరినీ నింపబోతున్నాడు. గొప్ప కార్యాల చేత నింపబోతున్నాడు. చాలా న్యాచురల్ డిజాస్టర్స్, ఈ వరదలు, బిల్డింగ్లు కూలిపోవడం. ముంబై దేవుడు నాకు చూపించాడు. ముంబైలో బిల్డింగ్లు కూలిపోవడం నేను చూశాను. మీరు ఆ న్యూస్ త్వరలో వింటారు. ఒక పని చేయండి, మీరు న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకుని డేట్ అండ్ టైం, ఒకవేళ అది విడుదల చేయబడిందా లేదా అని నేను చెప్తున్నాను. ముంబైలో బిల్డింగ్స్ పడబోతుంది. ఎర్త్క్వేక్ మీరు చూసే ఉన్నారు. నేపాల్లో జరిగిన ఎర్త్క్వేక్, చైనాలో జరిగిన ఎర్త్క్వేక్, ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్. చాలా న్యాచురల్ డిజాస్టర్స్ రాబోతున్నాయి. బట్ మనము ఆల్రెడీ అద్భుత రీతిగా తప్పించబడ్డామండి. దేవునికే మహిమ. వీఆర్ ఆల్రెడీ క్రాస్డ్ ఎవ్రీథింగ్. వీఆర్ సేఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనమందరము సేఫ్ జోన్లో ఉన్నాం. మనం తప్పించబడ్డాం యేసు నామములో. కనుక ప్రార్థన చేస్తుండండి. ఇతరులని మన ప్రార్థన కాపాడుతుంది. కనుక ప్రార్థన చేయండి. ఆమేన్. 7 yearsలో భయంకర రీతిగా సాతాను క్రియలు జరగబోతున్నాయి. అలాగే దేవుని అద్భుత క్రియలు కూడా జరగబోతుంది. గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్. గుడ్ అనేది మనకు, ఆమేన్, మనకు దేవుడు అద్భుత రీతిగా మన జీవితాన్ని కట్టబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక.
ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి. ప్రార్థన కావాల్సిన వారు కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి ప్లీజ్. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, మరలా షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు, సారీ, క్షమించండి. అందరి కాల్స్ మేము మాట్లాడలేమండి, చాలా కాల్స్ వస్తున్నాయి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. తిట్టుకోవద్దండి ప్లీజ్. మీ కమెంట్ సెక్షన్లో మీరు మెసేజెస్ పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్. ఖచ్చితంగా నేను అందరి కమెంట్ సెక్షన్లో అందరి ప్రార్థన అవసరతలు నేను చదువుతున్నానండి. స్వయంగా నేనే చదువుతున్నాను, అందరికీ స్వయంగా నేనే రిప్లై ఇస్తున్నాను. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫోన్ కాకుండా కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరతలు పెడితే నేనే స్వయంగా దానిపై చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారు, మంచి మనసుతో మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన మాత్రము ఆపొద్దు. ప్రార్థన చేయండి, మనకు లాక్డౌన్ ఉండదు. వైరస్ మార్చిలోపు దేవుడు దాన్ని డిసప్పియర్ చేయబోతున్నాడు. దేవునికే మహిమ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.